హాయ్ అండి. ఇవాళ పన్నీర్ బిర్యానీ చేయాలని మామూలు రైస్తో పన్నీర్ బిర్యానీ నేను ఎలా చేసుకుంటానో ఒకసారి చూసేయండి. ఒక 2 గ్లాసుల మామూలు రైస్ తీసుకొని కడిగి 2 సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం ముక్క కట్ చేసుకొని, ఒక 8 రెబ్బలు వెల్లుల్లిపాయలు, ఒక పుదీనా కొంచెము, కొత్తిమీర కొంచెము మిక్సీలో వేసుకుని, ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకుని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని, ఆ బౌల్లోకి తీసుకున్న మిశ్రమాన్ని ఒక ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా పొడి, ఒక స్పూను వేయించి మిక్సీ వేసుకున్న జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకొని, తర్వాత ఒక స్పూన్ కారం పొడి వేసుకుని, ఒక 1.5 స్పూన్ స్పూను 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక హోల్ గరం మసాలా, ఒక పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టారు, దాల్చిన చెక్క అన్నీ వేసుకొని మిక్సీ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక పన్నీర్ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఒక బాండీలోకి వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్నాక ఒక గిన్నె ఒక మందపాటి గిన్నె తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని, వాటర్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా, చెక్క, లవంగాలు, ఒక పువ్వు, మరాఠీ మొగ్గ అన్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం వాటర్ కాగిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని, వాటర్ కాగిన తర్వాత బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకుని కొంచెం 70% కుక్ అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది అప్పుడు వేసుకుని వార్చుకోవాలి. రైస్ వార్చుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి రైసు. మళ్ళీ అదే ఒక బౌల్ తీసుకొని కొంచెం నూనె వేసుకొని, స్టవ్ ఆన్ చేసుకోకుండా నూనె వేసుకొని ఈ మిశ్రమాన్ని, పన్నీరు నానబెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని కొంచెం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఆ రైస్ ఏది ఉందో ఆ రైస్ వేసుకొని లేయర్గా వేసుకుంటూ ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా జల్లుకుంటూ లాస్ట్లో పైన కొంచెం కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకొని, వాటర్లో పసుపు కలుపుకొని పైన కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసుకుని, కొంచెం నెయ్యి వేసుకొని ఒక ఫాయిల్ కవరు పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత సిమ్లో ఒక 3-4 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే పన్నీర్ బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.